పాలూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సొసైటీకి సంబంధించి ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి లాకర్ ఓపెనింగ్, అలాగే ధాన్యం సేకరణ కేంద్రం ప్రారంభోత్సవం, అనేక కార్యక్రమాలని ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్యని అధిగమించే విధంగా గ్రామంలో 2 ట్రాన్స్ఫార్మర్లు 17 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే సొసైటీకి సంబంధించి నూతన లాకర్ని ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలు కంటి సమస్యకి సంబంధించి కంటి పరీక్షల్ని గ్రామంలోనే ఏర్పాటు చేసి కంటి పరీక్ష వైద్య శిబిరాన్ని వారికి అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా రీడింగ్ గ్లాసెస్ అవసరమైనా, క్యాట్రాక్ట్ సర్జరీస్ అవసరమైనా అవన్నీ కూడా దాన్ని పూర్తిగా మేము బాధ్యత తీసుకుని వారికి అవన్నీ కూడా అందించే విధంగా కూడా ఈరోజు ఈ కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మంది మహిళలకి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కంటి పరీక్ష వైద్య శిబిరాలు అత్తిలి మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా దీన్ని రాబోయే నెల రోజుల్లో, ఈ రోజు నుంచి వచ్చే నెల మే 22వ తేదీ వరకు కూడా ప్రతి 18 గ్రామాల్లోనూ కూడా ఈ కంటి వైద్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మీ కంటిని పరీక్షలు చేయించుకుని కంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే మనకి కంటి పరీక్షకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆరంభ దశలో మనం వాటిని కనుక్కుని ఉంటే భవిష్యత్తులో అంధత్వానికి దారి తీయకుండా వాటిని నివారించే అవకాశం ఉంటుంది. కనుక అంధత్వ నివారణే లక్ష్యంగా ఈరోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఈ కంటి వైద్య పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన అత్తిలి మండలంలో 18 గ్రామాల్లోనూ కూడా ముందుగా ఈ నెల ఏప్రిల్ 23 నుంచి మే 22 వరకు కూడా దీన్ని ఏర్పాటు చేసాం. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు పాలూరు గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకి, అలాగే ధాన్యం సేకరణ కేంద్రానికి ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులు, ముఖ్యంగా గ్రామ సొసైటీ అధ్యక్షులు ధనరాజు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు రఘు గారు, గ్రామ నాయకులు వెంకటరాజు గారు, అలాగే బీసీ నాయకులు గోవింద్ గారు, అలాగే ఈరోజు ధాన్యం సేకరణ ప్రారంభం చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ప్రతి గ్రామాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.